వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ వెనలా. ఈ రోజు కూడా సరికొత్తైన హోమ్ రెమెడీస్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు హోమ్ రెమెడీ ఏంటి అనుకుంటున్నారా? స్కిన్ వైట్నింగ్. దాంతో పాటు ఏంటంటే బ్రైట్ గా కనిపించడానికి, దాంతో పాటు ఏంటంటే స్కిన్ లో ఉన్న డస్ట్ మొత్తం పోవడానికి. డెడ్ స్కిన్ సెల్స్ చచ్చిపోతాయి, దాంతో పాటు మన స్కిన్ చాలా నిగరవంతంగా గ్లోగా ఫ్రెష్ గా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ మనకు కావాల్సింది పాలు, ముల్తానీ మట్టి, నింబు, టమోటో. యాక్చువల్లీ నేను ఆల్రెడీ కట్ చేసుకున్న నింబు ఉంది, దాన్ని నేను అప్లై చేస్తాను. ఫస్ట్ నేను పాలు తీసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్, అలాగే నింబు ఆఫ్, నాకు సగం నిమ్మకాయ సరిపోతుంది, అందుకే సగం నిమ్మకాయని తీసేసుకున్నాను. అలాగే టమోటో కూడా నేను ఆఫ్ తీసుకుంటున్నాను. చూసారు కదా, జస్ట్ నాకు టమోటో జ్యూస్ అవసరం, పైన నేను తీసుకోను. చెప్పాను కదండి, టమోటోలో చాలా యూజెస్ ఉన్నాయి. ఈ టమోటో వల్ల బ్లాక్నెస్ పోతుంది, టమోటో ఫ్రెష్ స్కిన్ ఇస్తుంది, పాలు కూడా మనకి కావాల్సిన విటమిన్స్ని మన చర్మానికి అందిస్తుంది. అండ్ దాంతోపాటు నింబు తెలుసు కదండి, నింబు అనేది మన స్కిన్ చాలా ఫ్రెష్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. నేను ముల్తానీ మట్టి తీసుకున్నాను, చూడండి ముల్తానీ మట్టి. ఇప్పుడు నేను దాన్ని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ముల్తానీ మట్టి నాకు సరిపోతుంది. మీరు దీన్ని ఇది మెడకి, ఫేస్కి, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి, నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ముల్తానీ మట్టి తీసేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. జస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిల్క్, ముల్తానీ మట్టి, టమోటో అండ్ నింబు. ఈ మూడింటి వల్ల చాలా ప్రయోజనం ఉంది. స్కిన్ వైట్నింగ్ అవుతుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఈ ప్యాక్ని వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ చచ్చిపోతాయి, తెల్లగా కనిపిస్తారు, చాలా బాగుంటుంది. ఇది యూస్ చేయడం వల్ల అనేక లాభాలు ఉన్నాయండి, 1 కాదు 2 కాదు, చాలా లాభాలు ఉన్నాయి. స్కిన్ చాలా బ్రైట్గా కనిపించడం అంటే జనరల్గా మనకి ఆడపిల్లలకి స్కిన్ బ్రైట్గా ఉంటే చాలా బాగా నచ్చుద్ది. అండ్ దాంతోపాటు ఏంటంటే చాలామందికి ఏంటంటే ఎండలో వెళ్ళిన తర్వాత బాగా ట్యాన్ అయిపోతూ బ్లాక్ అయిపోతూ ఉంటారు. దానికోసం ట్యాన్ ప్యాక్లని, ఆ ప్యాక్లని, ఈ ప్యాక్లని చాలా డబ్బులు ఖర్చు పెడతాం. అవన్నీ వేస్ట్. యాక్చువల్లీ ఖర్చు పెట్టిన మా అయితే ఎన్ని రోజులు ఉంటుంది, ఒక 10 డేస్ ఉంటుంది. 10 డేస్ కూడా కష్టమే, మేబీ 2-3 డేస్ కొంచెం స్కిన్ చాలా బాగా కనిపిస్తుంది. కానీ అలాగ బ్యూటీ పార్లర్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేయకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా యూజెస్ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే డబ్బులు ఖర్చు తక్కువే ఉంటుంది. మనకి ఇది ఒక 10 రూపీస్లో అయిపోతే అదొక 200, 300, ఇంకా 500, 1000 రూపీస్ దాకా మనం పెడుతూ ఉంటాం. చక్కగా ఇంట్లో చేసుకున్న దానికి హెల్తీగా కూడా ఉంటుంది, అలా స్కిన్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది. నేను ఈ మిశ్రమాన్ని మిక్స్ చేశాను, చూడండి మిశ్రమం తయారైపోయింది. ఇప్పుడు నేను దీన్ని చేతి మీద అప్లై చేస్తాను. మీరు కూడా ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, అలాగే ఫేస్కి కూడా అప్లై చేసుకోండి. నేను ఎలా అప్లై చేస్తున్నానో మీరు కూడా అలాగే అప్లై చేసుకోండి. ఇలా కొంచెం మసాజ్ చేసుకుంటూ మనకి ఇలా ఫేస్ మీద, చీక్స్ మీద మసాజ్ చేసుకుంటూ దీన్ని అప్లై చేయండి. ఎప్పుడైనా సరే అప్లై చేసేటప్పుడు కిందకి మాత్రం, అంటే స్కిన్ని ఫేస్ కిందకి మాత్రం అనకండి, అప్వర్డ్ అంటే బుగ్గల మీద నుంచి పైకి అనండి, అప్పుడే స్కిన్ బాగుంటుంది. కిందకంటే స్కిన్ జారిపోతుంది. ఇలా అంటే కనుక స్కిన్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. చూసారు కదండి ఎలా అప్లై చేశానో. ఇది ఆడడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. ఇది ఆడిన తర్వాత కడిగి మీకు చూపిస్తాను. చూడండి, నేను ఇప్పుడే దీన్ని వాష్ చేసి వచ్చాను. స్కిన్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదా. ఇంతకుముందు దానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది కదా. మీరు కూడా ఏంటంటే ఈ మెథడ్ని ట్రై చేయండి. మనకి స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ చచ్చిపోతాయి, చర్మం కూడా చాలా వైట్గా కనిపిస్తుంది, దాంతోపాటు బ్రైట్నెస్గా ఉంటుంది. చూడంగానే ఎవరైనా సరే మన స్కిన్ని అబ్బా ఏం వాడుతున్నావు, ఏంటి స్పెషల్ అంటారు ఖచ్చితంగా. మీరు కూడా ఇది ట్రై చేయండి. దాంతోపాటు ఏంటంటే డైలీ మ్యాక్సిమం ఎవరికి కుదరకపోవచ్చు, వీక్లీ 2 or 3 కనుక ఈ ప్యాక్ని మీరు ఇంట్లో తయారు చేసుకొని యూస్ చేసినట్టయితే స్కిన్ బ్రైట్నింగ్తో పాటు చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇదండి, మీరు కూడా ఈ మెథడ్ని యూస్ చేయండి. యూస్ చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ వెనలా. బై బాయ్.